వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం కెమిస్ట్రీలో ఉన్నాం కదా. ఈరోజు మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఏమిటి అంటే ధాతువులు. ఓకేనా? సో కాపర్కి ఏ ధాతువు ఉండిద్ది, అల్యూమినియానికి ఏ ధాతువు ఉండిద్ది, అవి చెప్పుకుందాం. అవి చెప్పుకోవడానికంటే ముందు మనం ఇంకా ఏం నేర్చుకోవాలంటే ఎల్లాయిస్, మిశ్రమాలు ఉన్నాయి కదా. మెటల్స్ అనేవి షోల్డరింగ్ మెటల్ అంటే ఏంటిది, బ్రాస్ అంటే ఏంటి, బ్రాంజ్ అనేది ఏంటి, ఇత్తడి, కాంస్యం ఇట్లా ఉన్నాయి కదా. షోల్డరింగ్ మెటల్, గన్ మెటల్. సో ఇవి కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ఏ ఏ మెటల్స్ తయారు చేస్తారు, ఇవి రెగ్యులర్గా ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ దానికి నేను ట్రిక్స్ చెప్తాను. కాకపోతే మీరు ఆ ట్రిక్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రాసెస్లో మీరు ఫాలో అవ్వాలి. ఒక ప్రాసెస్లో ఫాలో అయితే ఆటోమేటిక్గా సో ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ చెప్పుకునే ముందు చిన్న బేసిక్స్ చూద్దాం. ఓకేనా? బేసిక్ బిట్స్ చూసిన తర్వాత ఆ వర్డ్స్ కంటే ముందు వచ్చేసి ఈ అల్లాయిస్కి, మిశ్రమాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో మ్యాక్సిమం పీరియడ్ టేబుల్ అవసరం రాదు అనుకుంటున్నాను. ఒకవేళ అవసరం వస్తే మరి రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? సరే. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బ్యూటోన్ ఈజ్ మెయిన్ కాంపోనెంట్? ఈ క్రింద ఇచ్చిన ఏ శిలాజ ఇంధనాలలో బ్యూటేన్ అనేది దాని ప్రధాన అంశంగా ఉంటుంది అంటున్నారు. అంటే ఏంటిది మెయిన్ కాంపోనెంట్? మెయిన్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఉన్న మిశ్రమంలో ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా? సరే, అదేంటిది చూడండి, ఎల్పిజి. ఎందుకని ఎల్పిజి అంటే ఏంటిది, ఫుల్ ఫామ్ కూడా చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి చాలా ఎగ్జామ్స్లో. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకేనా? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి ఫుల్ ఫామ్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి, సో మెయిన్ కాంపౌండ్ వచ్చేసి బ్యూటేన్ ఉంటుంది. ఓకేనా? బ్యూటేన్. ఒకవేళ బ్యూటేన్ కనుక మీకు ఆప్షన్లో లేకపోతే ఖచ్చితంగా ఒకవేళ బ్యూటేన్ తర్వాత ఎక్కువ మొత్తంలో ఏముంటుంది అంటే ప్రోపేన్. ఓకేనా? ప్రోపేన్ అనేది ఉంటుంది. ఓకేనా? సరే చూడండి, క్రింద ఏ శిలాజ ఇంధనాలలో బ్యూటేన్ దాని ప్రధాన అంశంగా ఉంటుంది? చూడండి, అదేంటిది అంటే ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో ఎక్కువగా ఉండేది బ్యూటేన్. ఒకవేళ బ్యూటేన్ మీద మిమ్మల్ని చెక్ చేయదలుచుకోలేదు అనుకోండి, దీని తర్వాత ఎక్కువగా ఏముంటుంది అంటే ఇది ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఎక్కువగా ఉంటుంది అంటే ప్రోపేన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చూడండి, మరి న్యాచురల్ గ్యాస్, సిఎన్జి గ్యాస్ అంటాం కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా? సో అందులో ఏముంటుంది, మీథేన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా కోల్, బొగ్గులో ఏముంటుంది, కార్బన్ కదా. కార్బన్ పర్సంటేజ్ని బట్టి దాంట్లో క్యాల్కులేట్ చేస్తాం, ఇది హై క్వాలిటీ లో క్వాలిటీ అని. ఓకేనా? సో అవి ఫ్యూచర్లో కవర్ అవుతాయి. సరే చూడండి, ఇది ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, ఎల్పిజి. నెక్స్ట్ చూద్దామా, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్? ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ యూనిట్ ఏది? సరే చూడండి, అసలు కెలోరిఫిక్ విలువ అంటే ఏంటి అంటే కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటంటే చూడండి, ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ద ఫుడ్ ఆర్ ఫ్యూయల్స్. అంటే చూడండి, ఆహారంలో కానీ ఇంధనంలో కానీ ఉండే మొత్తం ఉష్ణశక్తి, ఆహారంలో కానీ ఇంధనంలో కానీ ఉండే మొత్తం ఉష్ణశక్తినే ఏమంటారంటే కెలోరిఫిక్ విలువ అంటారు. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా తెలుగు మీడియం వాళ్ళకి. చూడండి, ఆహారంలో లేదా ఇంధనంలో ఉండే మొత్తం ఉష్ణశక్తి, హీట్ ఎనర్జీ అంటే ఉష్ణశక్తి కదా, మొత్తం ఉష్ణశక్తిని ఏమంటారంటే కెలోరిఫిక్ వాల్యూ అంటారు. అయితే ఈ యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉన్నది ఏంటిది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటిది అంటే హైడ్రోజన్కి కెలోరిఫిక్ వాల్యూ చాలా చాలా ఎక్కువ. ఎంత ఉంటుందంటే 1,50,000 కిలోజౌల్ బై కిలోగ్రామ్. సో దీని యొక్క యూనిట్స్, దీని కెలోరిఫిక్ వాల్యూస్ దేనిలో చూపిస్తామంటే సో కేజీ, కిలోజౌల్ బై కిలోగ్రామ్. దీన్ని సింపుల్గా కేజీ బై కేజీ అంటారు. ఓకేనా? అంటే ఏంటిది, కిలోజౌల్ బై కిలోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, కిలోజౌల్ బై కిలోగ్రామ్ ఎక్కడుంది, కిలోజౌల్ బై కిలోగ్రామ్. ఇవే వీటి యొక్క యూనిట్స్. ఓకేనా? ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కెలోరిఫిక్ విలువ అంటే ఏంటి అంటే ఒక ఆహారంలో కానీ లేదా ఇంధనంలో కానీ ఉండే మొత్తం ఉష్ణ శక్తినే
మొత్తం ఉష్ణశక్తి విలువనే ఏమంటారు అంటే కెలోరిఫిక్ వాల్యూ అంటారు. ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, ఓకేనా. సో ది టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ద ఫుడ్ ఆర్ ఫ్యూయల్ని ఏమంటారు అంటే కెలోరిఫిక్ వాల్యూ అంటారు. ఇంకా దీన్ని ఇంకా అనాలిసిస్ చేయొచ్చు. ఎలా కెలోరిఫిక్ వాల్యూని దేంతో మెజర్ చేస్తారు? కెలోరీమీటర్, అవునా. కెలోరీమీటర్ మీద యూజ్ చేస్తారు. మరి కెలోరీమీటర్ ఎలా పనిచేస్తుంది, వర్కింగ్ ప్రిన్సిపల్స్, ఓకే, దాన్ని కూడా మనం సో ఇంకా అనాలిసిస్ చేస్తే ఇలాగే వస్తూనే ఉంటుంది, ఓకేనా. సరే, నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మార్స్ గ్యాస్? ఈ క్రింది దానిలో దేన్ని మార్స్ గ్యాస్ అని అంటారు? సో ఎందుకు మార్స్ గ్యాస్ అని దేని అంటారు? మీథేన్ని మార్స్ గ్యాస్ అని అంటారు. ఎందుకని? ఈ యొక్క మార్స్ గ్యాస్లో ఎక్కువగా ఉండేది ఏంటిది? మీథేనే, ఓకేనా. ఈ మార్స్ గ్యాస్లో ఎక్కువగా ఉండేది మీథేనే కాబట్టి దాన్ని ఏమంటారు అంటే మీథేన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మార్స్ గ్యాస్నే మీథేన్ అని కూడా అంటారు, ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యూయల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్? ఈ క్రింది వాటిలో ఏది థర్మల్ పవర్ ప్లాంట్లో ఉపయోగించబడదు? చూద్దాం. న్యాచురల్ గ్యాస్, దీన్ని ఉపయోగిస్తారు కదా, ఉపయోగిస్తారు, ఓకే. ఫ్యూయల్ ఆయిల్ అంటే ఇంధనం అనమాట, ఇంధనాన్ని కూడా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తారు. కోల్ అంటే ఏంటిది? బొగ్గుని కూడా వాడతారు. మరి యురేనియంని ఎక్కడ వాడతారు? నేను ఆల్రెడీ చెప్పాను ఈ యురేనియం గురించి. యురేనియం 92, 233, 235, 238 ఇవన్నీ ఏంటివి? ఓకేనా. సరే చూడండి, వీటన్నిటిని కూడా వాడతారు, ఓకేనా. వీటన్నిటి కూడా వాడతారు. సరే చూడండి, యురేనియం 238, 235, 238, ఓకేనా. ఐసోటోప్స్ ఇవన్నీ కదా. సో కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకని? ఇదే అటామిక్ వెయిట్, దాని యొక్క పరమాణు భారం ఇది యాక్చువల్గా. కాకపోతే ఈ రకాలు కూడా వాళ్ళు చేంజ్ చేసి ఐసోటోప్స్గా కన్వర్ట్ చేసి కూడా యూస్ చేస్తున్నారు. సో చూడండి, ఈ యురేనియంని ఎక్కడ వాడతారు అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అణు విద్యుత్ కేంద్రాలలో మాత్రమే వాడతారు. థర్మల్ పవర్ స్టేషన్స్లో వాడరు. అణు విద్యుత్ కేంద్రాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చెప్పాను ఆల్రెడీ. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. రావత్ బట్టా 1, రావత్ బట్టా 2 అని, కల్పకం, కుడంకలం ఇంకా ఉన్నాయి కదా, నరోరా, తారాపూర్, ఓకేనా. సో ఇంకా ఫ్యూచర్లో వచ్చే కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి నేర్చుకోండి. ఏ ప్లేసెస్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ యురేనియంని ఎక్కడ వాడతారు? యురేనియంని థర్మల్ పవర్ ప్లాంట్లో వాడరు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో వాడతారు. అదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇంకా థోరియం కూడా వాడతారు. దాన్ని మనం ఏం చెప్పాం? మోనోజైట్ అనే ధాతువు రూపంలో దొరుకుతుంది. ఇది పిచ్ బ్లెండ్ అనే ధాతువు రూపంలో దొరుకుతుంది. అలాగే దీన్నే U3O8 అంటారని, దీన్ని ఎల్లో కేక్తో కూడా స్మగ్లింగ్ చేస్తారని, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రెండింటిని కలిపి యురేనియం, థోరియంని రెండు కలిపి ప్లూటోనియంగా కూడా వాడుతున్నారు చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఇండియాలో అని కూడా చెప్పుకున్నాం, ఓకేనా. సరే, నెక్స్ట్ చూస్తే ది మేజర్ పార్ట్ ఆఫ్ బయోగ్యాస్. ఈ బయోగ్యాస్లో ఎక్కువగా ఉండే అంశం ఏంటిది? మీథేన్. బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేది ఏంటిది? మీథేనే కదా. సో వెరీ ఇంపార్టెంట్ మీథేన్. అంతేకాదు చూడండి, పంట పొలాల నుంచి ఎక్కువగా రిలీజ్ అయ్యే వాయువు అని కూడా వాడతారు, అది కూడా మీథేనే. పశువుల నోట్లో నుంచి ఎక్కువగా రిలీజ్ అయ్యే గ్యాస్ మీథేనే, ఓకేనా. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్వి. ఆ స్టాండర్డ్వి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఎల్పిజి స్టోర్డ్ ఇన్ డాష్ ఇన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్. ఎల్పిజి గృహ గ్యాస్ సిలిండర్ డాష్లో నిల్వ చేయబడుతుంది, ఓకేనా. ఎల్పిజి ఏంటమ్మా? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ అంటే అది ద్రవ రూపంలో నిల్వ చేయబడింది అని అర్థం, అవునా. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సిఎన్జి తీసుకోండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేశారు. నేను ఆల్రెడీ వీటి గురించి చెప్పాను. సాలిడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ దగ్గర, అధిక పీడనం దగ్గర, అల్ప ఉష్ణోగ్రత దగ్గర, అతి అల్ప ఉష్ణోగ్రతలో అధిక పీడనాన్ని ప్రెస్ చేస్తే, ఓకేనా, ఏమవుతుంది? ఆ పీడనాన్ని కలిగేస్తే ఆ గ్యాసెస్ అన్ని కూడా లిక్విడ్లోకి వెళ్తాయి. అలా లిక్విడ్ అయినా కదా హైడ్రోజన్ గ్యాస్. లిక్విడ్ హైడ్రోజన్ని రాకెట్లో ఇంధనంగా వాడతాం. ఇవన్నీ ఎలా వచ్చాయి? కంప్రెస్ చేశారు, ఓకేనా, లిక్విఫైడ్ చేశారు. ఎందుకని? స్పేస్ తగ్గితే వాల్యూమ్ తగ్గితే ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఎల్పిజి గృహ గ్యాస్ సిలిండర్లు డాష్లో నిల్వ చేయబడుతుంది. ఏ ఫామ్లో? సాలిడ్ స్టేట్, గ్యాస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, ఓకేనా. కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ఎనీ స్టేజ్. అంటే ద్రవ స్థితే కదా. ఎందుకని? లిక్విడ్ స్టేట్లో మాత్రమే చేస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి, సగం వరకు అయిపోయిన గ్యాస్ సిలిండర్ని జస్ట్ మనం ఊపితే సో ఏదో లిక్విడ్ కలుగుతున్నట్టు ఉంటుంది లోపల. అది బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాయు రూపంలో వస్తుంది. లోపల ఎలా ఉంటుంది? ద్రవ రూపంలో మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన బిట్టే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మన ఇంట్లో గ్యాస్ లీక్ అయిద్దా? గ్యాస్ లీకేజ్ అయినప్పుడు గ్యాస్ స్మెల్ వస్తుంది మనం అంటాం కదా.
ఆ గ్యాస్ స్మెల్ రావడానికి గల రీజన్ ఏంటి అని చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు, అసలు గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనం ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తాం? యాక్చువల్గా ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ అనేది గాఢమైన గ్యాస్ కాదు. అసలు అది అంటే కాన్సన్ట్రేటెడ్ కాదు, జస్ట్ డైల్యూటెడ్ అంతే. అప్పుడు ఏమైంది, మనకి స్మెల్ రాదు. గ్యాస్ లీక్ అయినా కూడా మనకి స్మెల్ మనం ఐడెంటిఫై చేయలేం. అలా ఐడెంటిఫై చేయలేం కాబట్టి దీనిలో ఒక గాఢత్వాన్ని కలుపుతారు. దాని పేరే ఏంటంటే, చూడండి, దాని పేరు ఏంటంటే ఇథైల్ మర్కప్టైన్. ఇథైల్ మర్కప్టైన్ అంటారు. ఓకేనా? ఇథైల్ మర్కప్టైన్. ఓకేనా? ఇథైల్ మర్కప్టైన్. ఒకవేళ దీని ఫార్ములా అడిగినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా ఏంటిది? C2H5HS, C2H5, ఓకేనా, SH, సారీ, C2H5SH. ఓకేనా? దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకోటి ఉండిద్ది అనమాట. అదేంటిదంటే, ఇదేంటిది? ఇథైల్ మర్కప్టైన్. ఇంకోటి ఏంటంటే మిథైల్ మర్కప్టైన్. మిథైల్ మర్కప్టైన్ అది. ఓకేనా? ఇదేమో ఇథైల్, అదేమో మిథైల్ మర్కప్టైన్. ఈ మిథైల్ మర్కప్టైన్ అంటే ఫార్ములా ఏంటంటే, ఓకేనా, సో C2H6S, C2H6S. కానీ మనం ఎల్పిజిలో లీకేజీని గుర్తించడానికి కలిపేది మాత్రం ఇథైల్ మర్కప్టైన్, C2H5SH. ఇది మిథైల్ మర్కప్టైన్. ఇది వేరు, అది వేరు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూసుకుంటే, లీకేజ్ ఆఫ్ ఎల్పిజి కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్ బై ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ డాష్ ఇన్ ఎయిర్. గాలిలో డాష్ని వ్యాప్తి చేయడం ద్వారా ఎల్పిజి లీకేజీని సులభంగా గుర్తించవచ్చు. సో ఇప్పుడే చెప్పుకున్నాను, ఇది ఏంటిది? ఇథైల్ మర్కప్టైన్. C2H5, ఓకేనా, SH. ఇదేంటిది? మిథైల్ మర్కప్టైన్. ఇది కాదు, ఇది C2H6S. ఇది కాదు. సో రెండు ఒకేలా ఉంటాయి, మిథైల్, ఇథైల్. వీటి డిఫరెన్షియేషన్ ఉన్నాయి. ఎందుకు మిథైల్ అన్నారు, ఎందుకు ఇథైల్ అన్నారు? ఓకేనా? సరే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇథైల్ మర్కప్టైన్. నెక్స్ట్, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా ఇలాగే ఇస్తున్నారు కొంచెం. ఓకేనా? ఈజీనే, జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఎసర్షన్. ఓకే, ఎసర్షన్ ఏంటి అంటే, లీకేజ్ ఇన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కెన్ బి డిటెక్టెడ్. అంటే ఏంటిది? గృహ గ్యాస్ సిలిండర్లలో లీకేజీని గుర్తించవచ్చా? ఇంతగా చెప్పుకున్నాం కదా, గుర్తించవచ్చని. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నారు? బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్. సో ఇది ఆన్సర్ ఇద్దా అవ్వదు కదా, ఎందుకని? ఏ కరెక్టే అంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగాం. నెక్స్ట్, రీజన్ ఏంటి అంటే, ఎల్పిజి హ్యాస్ ఏ స్ట్రాంగ్ స్మెల్. ఎల్పిజికి ఒక బలమైన వాసన ఉంటుంది. నేనేం చెప్పా, దీనికి బలమైన వాసన ఉండదు, ఇది డైల్యూటెడ్ అంతే. ఓకేనా? గాఢత్వం ఉండదు, అసలు మన స్మెల్ గాఢత్వంగా ఉండదు అనమాట దీని యొక్క స్మెల్. కాబట్టి దీనిలో ఏం కలుపుతారంటే, అలా ఉండదు కాబట్టి ఏం కలుపుతారంటే, ఓకేనా, ఇథైల్ మర్కప్టైన్ కలుపుతారు. C2H5, ఓకేనా, HS, ఓకే, సో SH. సో ఇదేంటిది అంటే, చూడండి, అలా కలుపుతారు కాబట్టే. సో ఇది స్ట్రాంగ్ కాదు కాబట్టే దాన్ని కలుపుతారు, స్ట్రాంగ్ కాదు కాబట్టే కలుపుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది? ఇది కరెక్టా? కాదు అంటే ఆర్ తప్పు. అంటే ఇప్పుడు ఏంటిది? ఏ ఈజ్ ద కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్? ఈ క్రింది వానిలో వంట కోసం దేని ఉపయోగించబడుతుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్? క్రింది వానిలో వంట కోసం ఏది ఉపయోగించబడుతుంది? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకేనా? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. తర్వాత ఏంటిది? కంప్రెస్డ్ పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు చెప్పండి, వంట కోసం దేని ఉపయోగపడుతుంది? ఎల్పిజి ఉందా? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజిని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కాదు. ఓకేనా? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కాదు. ఓకేనా? సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్డ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకేనా? సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇస్ ద ద్రవీకృత పెట్రోలియం వాయువు అంట. ఓకేనా? సరే, దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ లాంచ్ ద ఫస్ట్ ట్రైన్ రన్ బై ఏ సిఎన్జి ఇన్ 2015. ఓకేనా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎన్జి? భారతీయ రైల్వే 2015లో సిఎన్జి ద్వారా మొట్టమొదటి రైలు ప్రారంభించింది.
అయితే సిఎన్జి యొక్క పూర్తి పేరు ఏంటిది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నైట్రోజన్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఆన్సర్ ఏంటిది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. క్లీన్ నైట్రోజన్ గ్యాస్, కార్బన్ అండ్ నైట్రోజన్ గ్యాస్ కాదు కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా, సహజ వాయు, సంపీర్ణ సహజ వాయు. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సిఎన్జి? సిఎన్జిలో ఉండే మెయిన్ కాంపోనెంట్ ఏంటిది? సిఎన్జిలో ఉండేది మీథేన్. మీథేన్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సిఎన్జి. ఓకేనా, అదే ఎల్పిజిలో అయితే మనం ఏం చెప్పాలి? బ్యూటేన్. ఒకవేళ బ్యూటేన్ ఆప్షన్లో లేకపోతే ప్రోపేన్. ఓకేనా, సరే నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది మీథేన్. మీథేన్ ఫార్ములా CH4 కదా, మీథేన్ ఫార్ములా CH4. ఓకేనా, సరే మీథేన్ యొక్క పరమాణు బరువును లెక్కించండి. నేనేం చెప్పాను? పరమాణు బరువు అనేది ఎప్పుడు ఇచ్చినా సరే ఆ యొక్క పరమాణు బలాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి? CH4. సి అంటే ఏంటిది? C6 12 ఇదే కదా, ఇదేమో పరమాణు సంఖ్య, ఇదేమో పరమాణు భారం. నెక్స్ట్ H4 అంటే ఏంటిది? 4 హెచ్లు నేను అర్థం. అప్పుడు ఒక హెచ్కి ఏంటిది? 1 కదా, అప్పుడు 4 ఉన్నాయి కాబట్టి 4 కాబట్టి 12 + 4 × 1 4 మొత్తం ఎంత? 16. 16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటిది? మీథేన్ యొక్క పరమాణు బరువు 16. నెక్స్ట్ చూద్దామా? ది యూజ్ ఆఫ్ డాష్ యాజ్ ఫ్యూయల్ ఇన్ మోటార్ వెహికల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. మోటారు వాహనంలో ఇంధనంగా దేనిని వాడకం పెరుగుతుంది? దేని వాడకం పెరుగుతుంది? సిఎన్జి కదా, చూడకుండా కూడా చెప్పొచ్చు. సిఎన్జి వాడకమే కదా పెరుగుతుంది. ఎందుకని? సో ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తగ్గించడానికి అని చెప్పేసి ఈ సిఎన్జినే కదా మనం ఎక్కువ వాడుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వాడకం ఏం పెరిగింది? సో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓలా వచ్చిన దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారిపోయినాయి కదా. సరే చూడండి, మోటార్ వాహనంలో ఇంధనంగా డాష్ వాడకం పెడుతుంది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్పిజి? వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్పిజి? ఏంటిది ఎల్పిజిలో ఉండేది మెయిన్ కాంపోనెంట్? బ్యూటేన్. బ్యూటేన్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్. ప్రోపేన్ కూడా ఉంటుంది, కాకపోతే బ్యూటేన్ ఎక్కువగా ఉంటుంది. బ్యూటేన్ తర్వాత ప్రోపేన్ ఉంటుంది. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దామా? డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్స్ యాజ్ ఏ ఫ్యూయల్ అలాంగ్ విత్ పెట్రోల్. ఓకేనా, అలాంగ్ విత్ పెట్రోల్. పెట్రోల్తో పాటు ఇంధనంలో కార్లలో ఉపయోగించేది ఏంటిది? ఓకేనా, ఇథనాల్. ఇథనాల్ అంటే C2H5OH. ఓకేనా, C2H5OH. దీనిని పెట్రోల్లో కలిపి పెట్రోల్తో పాటు దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే నెక్స్ట్ చూద్దామా? ది అలాయిస్. ఓకేనా, సరే దీన్ని చూసే ముందు కొన్ని బేసిక్స్ ఇస్తాను చూడండి. సరే చూడండి, నేను ఎలా చెప్తే అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ని మీరు ఐడెంటిఫై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. సరే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి చిన్న ట్రిక్లా చెప్తాను. ట్రిక్ అంటే ఇట్లా మంత్రం వేసినట్టు ఏమి ఉండదు. ఓకేనా, సో కాబట్టి జస్ట్ ఒక ప్రాసెస్లా ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తాయి. సో బ్రాస్ అంటే ఏంటి? ఇత్తడే కదా, ఇత్తడి. సో బ్రాస్ దేని యొక్క మిశ్రమము? ఎల్ఐ. వాట్ ఈస్ ద ఎల్ఐ ఆఫ్ బ్రాస్ అంటారు. బ్రాస్ దేని యొక్క మిశ్రమం అంటే చూడండి, ఏంటిది? కాపర్ ప్లస్ జింక్. కాపర్ అనేది ఎన్నో మూలక పరమాణు సంఖ్య ఎంత? 29. దీనికి 30. రెండు పక్కనే ఉన్నాయా? సో బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ జింక్. ఇదేంటిది? ఇత్తడి అంటే కాపరు మరియు జింక్ మెటల్. అర్థమవుతుందా? ఈ రెండింటిని కలిపి వస్తే ఏమొస్తుంది? ఇత్తడి వస్తుంది. ఈ యొక్క కాపర్ 29, జింక్ 30 తెలుసు కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. దీని తర్వాత వచ్చేసి చూడండి, దీని తర్వాత సో బ్రాస్ అంటే ఇత్తడి. నెక్స్ట్ బ్రాంజ్ అంటే ఏంటిది? కంచు లేదా కాంస్యం అంటాం కదా, బ్రాంజ్ అంటే చూడండి కాపర్ ప్లస్ ఎస్ఎన్ అంటే టిన్. ఎస్ఎన్ అంటే ఏంటిది? స్టానం. సియు అంటే కుప్రం. కుప్రం దీని అటామిక్ నెంబర్ ఎంత? 29. స్టానం అంటే
టిన్ కాబట్టి టిన్ యొక్క అడెనోనియం ఎంత 50. టిన్ కింద ఏమొస్తుంది? ఓకేనా. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, టిన్ కింద ఏమొస్తుంది? లెడ్ వస్తుంది. ఓకేనా. సరే చూడండి, సో ఇది ఒక సెట్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం అన్నీ కూడా మనం చేసేలాగే ఉంటాయి. ఒకసారి చూద్దాం. చూడండి, బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ జింక్. బ్రాంజ్ అంటే కాల్షియం ఈజ్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ స్టానం అంటే టిన్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక సెట్. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి చూడండి, ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బ్రాస్ బ్రాంజ్. బ్రాసు బ్రాంజు అయిపోయిన తర్వాత మూడోది వచ్చేసి చూడండి, సో మూడోది వచ్చేసి మనం ఏం నేర్చుకుందాం అంటే చూడండి, గన్. ఓకే, జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్ అంటే ఏంటి అంటే చూడండి, జర్మన్ సిల్వర్ అంటే ఒకటే, ఏమీ లేదు, కాపర్ ప్లస్ జింక్ ప్లస్ నికెల్. కాపర్ ప్లస్ జింక్ ప్లస్ నికెల్. చూడండి, కాపర్ ప్లస్ జింక్, కాపర్ ప్లస్ జింక్, కాపర్ ప్లస్ జింక్. సరిపోయిందా? దీన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఓకేనా. సో జర్మన్ సిల్వర్ అంటే కాపర్ ప్లస్ జింక్. జస్ట్ ఏమి అడిషనల్గా వచ్చింది? నికెల్ మాత్రమే అడిషనల్గా వచ్చింది. ఫెర్రస్ కోబాల్ట్ నికెల్. ఓకేనా. ఫెర్రస్ కోబాల్ట్ నికెల్ కాపర్ జింక్. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 28 కదా. సో ఇది 29 30, 28 29 30 అన్ని వరుసగా ఉన్నాయా? ఫెర్రస్ కోబాల్ట్ నికెల్ కాపర్ జింక్, ఫెర్రస్ కోబాల్ట్ నికెల్ కాపర్ జింక్, కోబాల్ట్ ఫెర్రస్ కోబాల్ట్ నికెల్, నికెల్ కాపర్ జింక్, నికెల్ కాపర్ జింక్ అన్ని వరుసగా వచ్చాయా? ఇది 28, ఇది 29, ఇది 30. లేదు అంటే ఈ కాపర్ జింక్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ బ్రాస్ దగ్గర జస్ట్ ఎడిషనల్ ఏంటి? నికెల్ మాత్రమే. నెక్స్ట్ చూద్దామా. సో గన్ మెటల్. గన్ మెటల్. ఓకేనా. గన్ మెటల్ అంటే ఏంటి? కాపర్ ప్లస్ జింక్, కాపర్ ప్లస్ జింక్. ఓకేనా. కాపర్ ప్లస్ జింక్. ఆ తర్వాత వచ్చి ఎడిషనల్గా మనం ఏం రాస్తాము అంటే చూడండి, ఎస్ఎన్. ఎస్ఎన్ అంటే టిన్. చూడండి, కాపరు జింక్ ఉందా? ఈ కాపరు జింక్ మళ్ళీ ఎక్కడ రాశాను? ఇక్కడ రాసా, కాపరు జింక్. ఓకేనా. మరి ఎస్ఎన్ అంటే సో ఇక్కడున్న ఎస్ఎన్నే ఇక్కడ రాసాం. అవుతుందా? సో అక్కడున్న ఎస్ఎన్నే ఇక్కడ రాసాం. చూడండి, సో ఇవి ఒక సెట్ లాగా ఉన్నాయా? ఒక సెట్ లాగా ఉన్నాయి కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ జింక్. అవునా. సో కాపర్ అనేది 29, జింక్ అనేది 30. బ్రాంజ్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ స్టానం అంటే టిన్. ఓకేనా. కుప్రం. సరే చూడండి, జర్మన్ సిల్వర్ అంటే కాపర్ ప్లస్ జింక్ ప్లస్ నికెల్. నికెల్ అంటే 28, ఇది 29 30. ఈ కాపర్ జింక్ ఆల్రెడీ ఇక్కడ వచ్చినాయి కాబట్టి సో ఎక్స్ట్రాగా నికెల్ మాత్రమే రాసాము. ఇదేంటి? గన్ మెటల్. కాపర్ ప్లస్ జింక్. ఈ ఫస్ట్ ఇతరులో ఉన్న కాపర్ ప్లస్ జింక్ రాసాం, ఇక్కడ ఉన్న స్టానం రాసాం. ఓకేనా. ఇంతవరకు అర్థమైందా? దీని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే చూడండి, దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ తర్వాత వచ్చేసి చూడండి, 5th వన్ వచ్చేసి ఏం నేర్చుకోవాలి అంటే షోల్డర్ మెటల్. షోల్డర్ మెటల్. షోల్డరింగ్ చేస్తాం కదా, షోల్డరింగ్. మనం మొబైల్ ఫోన్స్ ఇస్తే దానికి షోల్డరింగ్ పెడతారా? అది షోల్డరింగ్ మెటల్. ఈ యొక్క షోల్డరింగ్ మెటల్ ఎలా ఉండిద్ది అంటే చూడండి, ఈ షోల్డరింగ్ మెటల్. ఓకే, షోల్డరింగ్ మెటల్ ఫస్ట్ ఏం రాసాం? బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్, గన్ మెటల్. ఆ తర్వాత వచ్చేసి షోల్డరింగ్ మెటల్. ఓకేనా. ఈ షోల్డరింగ్ మెటల్ తర్వాత మనం రాసింది ఏంటిది అంటే సో ఈ షోల్డరింగ్ మెటల్ తర్వాత సో టైపింగ్ మెటల్. టైపింగ్ మెటల్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం,
అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. షోల్డరింగ్ మెటల్ అంటే చూడండి, షోల్డరింగ్ మెటల్ అంటే ఏంటి అంటే టిన్, లెడ్. టిన్ అంటే ఏంటిది? స్టానం. లాటిన్ నేమ్స్తో నేర్చుకోవాలి. టిన్ అంటే ఏంటిది? స్టానం. లెడ్ అంటే ప్లంబం, సీసం. ప్లంబం అంటే పీబీ. ఓకేనా? ప్లంబం అంటే పీబీ. ఆ తర్వాత వచ్చేసి టైపింగ్ మెటల్. టైపింగ్ మెటల్ అంటే ఏంటి చూడండి. సో టిన్, లెడ్. ఓకేనా? టిన్, లెడ్. సో టిన్, లెడ్ వచ్చింది. ఇక్కడ కూడా టిన్ను, లెడ్ తీసుకున్నాం. టిన్ను, లెడ్. ఎడిషనల్గా ఏం తీసుకోవాలంటే స్టిబియం, ఎస్బి, స్టిబియం. ఓకేనా? స్టిబియం అంటే యాంటీమోనీ. ఓకేనా? యాంటీమోనీ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో చూడండి, ఇదే ఉన్న షోల్డరింగ్ మీద ఇచ్చిన టిన్ను, లెడ్ అనేది, ఇదే షోల్డరింగ్ మీద ఇచ్చిన టిన్ను, లెడ్ అనేది సో ఇక్కడ తీసుకున్నాం. ఎడిషనల్గా ఏముంది? ఎస్బి. ఓకేనా? ఎస్బి అంటే స్టిబియం. స్టిబియం అంటే ఏంటి? స్టిబియం అంటే యాంటీమోనీ. ఓకేనా? యాంటీమోనీ. చూడండి ఇక్కడ వరకు చూడండి. బ్రాస్ అంటే ఇత్తడి. ఇత్తడి అంటే కాపర్ ప్లస్ జింక్. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ స్టానం. ఓకేనా? జర్మన్ సిల్వర్ అంటే ఇక్కడ ఉన్న కాపర్, జింక్ తీసుకుని రీసెంట్గా వచ్చింది నికెల్, లేదా 28, 29, 30. ఇక్కడ ఏంటి? గన్ మెటల్. గన్ మెటల్ అంటే కాపర్, జింక్ తీసుకున్నాం. ఎడిషనల్గా ఏం తీసుకున్నాం? స్టానం. స్టానం అంటే సో స్టానం అంటే ఏంటిది? ఓకే, టిన్ కదా. సరే, షోల్డరింగ్ మెటల్. షోల్డరింగ్ మెటల్ అంటే టిన్ను ప్లస్ లెడ్ తీసుకున్నాం. టిన్ను ప్లస్ లెడ్. తర్వాత టైపింగ్ మెటల్ అంటే టిన్ను ప్లస్ లెడ్తో పాటు ఎడిషనల్గా తీసుకున్నాం, యాంటీమోనీ తీసుకున్నాం. సో ఇక్కడ దీని తర్వాత మనం ఇంకా నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి అంటే చూడండి. దీని తర్వాత ఇన్వర్ట్ స్టీల్. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్ట్ స్టీల్. ఇన్వర్ట్ స్టీల్. ఓకేనా? ఇన్వర్ట్ స్టీల్. ఈ ఇన్వర్ట్ స్టీల్ అంటే చూడండి, ఏమేమి కలిస్తే ఇన్వర్ట్ స్టీల్ వస్తుంది అంటే ఫెర్రస్, కార్బన్, ఫెర్రస్, కార్బన్, నికెల్. ఫెర్రస్, కార్బన్, నికెల్. దీని తర్వాత మనం స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు మనం అందరం వాడుతున్నాం స్టెయిన్లెస్ స్టీల్. ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏమేమి కలుపుతారు అంటే ఫెర్రస్, కార్బన్, నికెల్, క్రోమియం. ఫెర్రస్, కార్బన్, నికెల్, క్రోమియం. ఓకేనా? ఇన్వర్టర్ స్టీల్ అంటే ఫెర్రస్, కార్బన్, నికెల్. దీన్నే యాస్టీస్గా తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? దీన్నే యాస్టీస్గా తీసుకున్నాం. ఎడిషనల్గా వచ్చింది క్రోమియం మాత్రమే వచ్చింది. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సో ఆల్నికో అంటారు. ఆల్నికో అంటే అల్యూమినియం. ఓకేనా? నికెల్, కోబాల్ట్. ఓకేనా? అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. తర్వాత వచ్చేసి డ్యూరాల్యూమినియం. డ్యూరాల్యూమినియం అంటారు. డ్యూరాల్యూమిన్ అంటే ఏంటి అంటే చూడండి, మెగ్నీషియం,
అల్యూమినియం, కాపర్, మ్యాంగనీస్. ఓకేనా, మ్యాంగనీస్ ప్లస్ మ్యాంగనీస్ ఇవన్నీ కలిపితే సో వచ్చింది డ్యూరాల్యూమినియం. తెలుసుగా ఈ డ్యూరాల్యూమినియం చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు. డ్యూరాల్యూమినియం ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమానాలకి పెయింట్ వేస్తారా, పైన విమానాలకి పెయింట్, ఆ విమానాల పెయింట్ ఇదే డ్యూరాల్యూమినియం. విమానాల పెయింట్గా వాడేది ఏది అంటారు? ఇదే డ్యూరాల్యూమినియం. మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్ ప్లస్ మ్యాంగనీస్. ఇది ఒక రిధంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరే చూడండి మళ్ళీ. సో చివరిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇత్తడి అంటే కాపర్ ప్లస్ జింక్ 29-30 పీరియాడిక్ టేబుల్లో. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ స్టానం. స్టానం అంటే తెలుసు కదా, లెడ్ 29-50. చూడండి, జర్మన్ సిల్వర్, కాపర్, జింక్, నికెల్ లేదా నికెల్ ఫెర్రస్ కోబాల్ట్ నికెల్ కదా, నికెల్, కాపర్, జింక్ 28, 29, 30 లేదా కాపర్ జింక్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నికెల్ అడిషనల్గా వస్తుంది. గన్ మెటల్ అంటే చూడండి, కాపర్ జింక్ ఆల్రెడీ తీసుకున్నాం, ఎడిషనల్గా ఏమొచ్చింది? స్టానం. ఇక్కడ నికెల్ ఎడిషనల్గా వచ్చింది, ఇక్కడ స్టానం ఎడిషనల్గా వచ్చింది, అంతే. అందుకని ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఏది? బ్రాస్ తర్వాత బ్రాంజ్ ఒక సెట్, జర్మన్ సిల్వర్ తర్వాత గన్ మెటల్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సోల్డరింగ్ మెటల్ అంటే టిన్ ప్లస్ లెడ్, టైపింగ్ మెటల్ అంటే టిన్ ప్లస్ లెడ్తో పాటు యాంటీమోనీ అంటే స్టీబియం కూడా వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్ట్ స్టీల్ దేనికి వాడతాం? సింపుల్ పెండులం. ఇన్వర్ట్ స్టీల్ దేనికి వాడతాం? సింపుల్ పెండులం తయారు చేయడానికి వీటికి వాడతాం కదా. ఎందుకని? ఎండాకాలంలో ఏమవుతుంది? ప్రతి వస్తువు ఎండాకాలంలో వ్యాకొచ్చిస్తుంది. ఎవరీ సబ్స్టాన్స్, ఓకేనా, సో ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ కదా. సో ఇలా ఎక్స్పాండ్ అవ్వకుండా, చలికాలంలో కంప్రెస్ అవ్వకుండా కూడా ఏ రియాక్షన్ జరగకుండా ఉండడానికి ఈ ఇన్వర్టర్ స్టీల్ని వాడతారు. సో ఫెర్రస్ కోబాల్ట్ నికెల్, ఓకేనా, ఫెర్రస్ కోబాల్ట్ నికెల్. మరి స్టెయిన్లెస్ స్టీల్లో ఫెర్రస్ కోబాల్ట్ నికెల్తో పాటు క్రోమియం కూడా వాడతారు. ఎడిషనల్గా క్రోమియం వచ్చింది. ఆల్ నికో అంటే అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. డ్యూరాల్యూమిన్ అంటే మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్, మ్యాంగనీస్, ఓకేనా, సరే. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఈజీగా అర్థం అవ్వగలిగితే అంత ఈజీగా చెప్దాం అనుకున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేశాను. సో ఈ షార్ట్ కట్స్, ఈ ప్రాసెస్ గురించి ఒకసారి మీకు ఈజీగా అర్థమైతే ఒకసారి దీన్ని ఫాలో అవ్వండి. చూద్దామా? నెక్స్ట్, అలాయ్ ఈజ్ ఏ ఎలిమెంట్ హెట్రోజీనియస్ మిక్సర్. ఓకేనా, సో హెట్రోజీనియస్ మిక్సర్, కాంపౌండ్, హోమోజీనియస్ మిక్సర్. ఏమవుతుంది ఆన్సర్? హోమోజీనియస్ మిక్సర్, సజాయిత మిశ్రమాలు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో బ్రాంజ్ ఈజ్ అన్ ఎల్లాయ్ ఆఫ్. ఇప్పుడే చెప్పాను, బ్రాంజ్ అన్నారు. బ్రాంజ్ అంటే ఏమై ఉండొచ్చు? ఇలాగే ఆలోచించాలి ఇదంతా నేర్చుకున్నాక. ఓకే, బ్రాంజ్ అన్నారు. బ్రాంజ్ అంటే సో ఫస్ట్ బ్రాంజ్ ఒక సెట్ అన్నారు. బ్రాస్లో ఏమొచ్చింది? బ్రాస్ అంటే ఇత్తడిలో ఏమొచ్చింది? కాపర్, జింక్ 29-30. ఇదేమన్నారు? బ్రాంజ్ అన్నారు. బ్రాంజ్ అంటే కాన్సెప్ట్ కదా. కాన్సెప్ట్ అంటే ఫస్ట్ సెట్లో రెండోది అంటే ఏంటిది? కాపరు ప్లస్ టిన్ అంటే కాపర్ ప్లస్ టిన్, ఎస్ఎన్, స్టీబియం, స్టానం కదా, కాపర్ ప్లస్ స్టానం. ఓకే, కాపర్ ప్లస్ స్టానం ఉండాలి. ఇప్పుడు చూడండి, కాపర్ ప్లస్ స్టానం ఎక్కడుంది? ఇక్కడే ఉందా? కాపరు ప్లస్ స్టానం. టిన్ అంటే స్టానమే కదా, సో కాపర్ ప్లస్ స్టానం. ఓకేనా, సరే. నెక్స్ట్, బ్రాస్ ఈజ్ అన్ అల్లాయ్ మేడ్ విత్ ద ఫాలోయింగ్. మళ్ళీ అది అడిగారా? సో ఇది బ్రాస్, ఇత్తడి. ఇంత కాన్సెప్ట్. ఇత్తడి అనేది ఏంటిది? ఫస్ట్ సెట్లో ఫస్ట్ది ఇత్తడి అంటే బ్రాస్ అనేది దేనిది? ఇది 29-30. 29 ఏంటిది? కాపర్. ఓకేనా, 30 ఏంటిది? జింక్. కాపర్, జింక్. మరి కాపర్, జింక్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ ప్లస్ జింక్. కాపర్ ప్లస్ జింక్ దేని యొక్క అల్లాయ్ అంటున్నారు? కాపర్ ప్లస్ జింక్. కాపర్ 29, జింక్ 30. మరి ఏమవుతుంది? బ్రాసే కదా. సో బ్రాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అదే కాపర్ ప్లస్, సో ఆల్కినో అయితే అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. మరి సోల్డరింగ్ మెటల్ అయితే ఓకేనా. సో సోల్డరింగ్ మెటల్ గురించి ఒకసారి ఆలోచించాలి. సరే, నెక్స్ట్ చూడండి, బ్రాంజ్ అంటే దేనిలో వస్తుంది? సో ఫస్ట్ నుంచి రెండోది వస్తుంది. బ్రాంజ్ అంటే కాల్షియం అంటే జింక్ ప్లస్. ఓకేనా, జింక్ ప్లస్ ఏంటిది? స్టానం అంటే జింక్ ప్లస్ కాపర్ ప్లస్ స్టానం అంటే టిన్, కాపర్, టిన్. సో కలిసిందే ఇది. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఎ టిన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్ టిన్. క్రింది వానిలో ఓకేనా టిన్ దేన్ని కలిగి ఉంది? ఓకేనా, క్రింది వానిలో టిన్ దేన్ని కలిగి ఉంది? చూద్దామా. బ్రాస్ అంటే ఏం కలయిక? బ్రాస్ అంటే ఫస్ట్ వన్లో ఫస్ట్ది అంటే కాపరు ప్లస్ జింక్. టిన్ వచ్చిందా? రాలేదు.
డ్యూరా అల్యూమినియం అంటే ఏమేం కలయిక? డ్యూరా అల్యూమినియం అంటే ఏమేం కలయిక చెప్పండి. మెగ్నీషియం, అల్యూమినియం, మెగ్నీషియం, అల్యూమినియం, అల్యూమినియం తర్వాత ఇంకా ఏమున్నాయి? కాపర్, కాపర్ తర్వాత మ్యాంగనీస్, కాపర్ తర్వాత మళ్ళీ మ్యాంగనీస్ ఉంది, అవునా? సో కాపర్ తర్వాత మ్యాంగనీస్. ఓకే, ఇక్కడ ఏమైనా వచ్చిందా? టిన్ అనేది రాలేదు కదా. నెక్స్ట్ చూద్దామా? స్టీల్. స్టీల్ అన్నారు అంటే స్టెయిన్లెస్ స్టీల్. అంటే స్టెయిన్లెస్ స్టీల్లో ఏమేమి వస్తాయి? ఫెర్రస్, కార్బన్, నికెల్. ఏంటిది? ఇన్వర్టా స్టీల్. కానీ మనకు కావాల్సింది ఏంటిది? ఇన్వర్టా స్టీల్ కాదు, స్టీల్ కాబట్టి, స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇంకా ఏం కలుపుతాం? సో ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, క్రోమియం. ఇందులో ఎక్కడైనా సరే మనకి టిన్ అనేది వచ్చిందా? రాలేదు కదా. మరి సోల్డరింగ్ మెటల్ అంటే ఏంటిది? టిన్ ప్లస్ లెడ్. టిన్ ప్లస్ లెడ్ అంటే టిన్ను సీసం. టిన్ అంటే ఎస్ఎన్, సీసం అంటే ప్లంబం పీబీ, అవునా? మరి మీకు టిన్ ఇది సోల్డరింగ్ మెటల్. ఓకే, సోల్డరింగ్ మెటల్ గుర్తు రాగానే ఇంకోటి ఏం గుర్తు రావాలి? టైపింగ్ మెటల్. టైపింగ్ మెటల్ అంటే టిన్ లెడ్. టిన్ లెడ్ దాంతోపాటు ఏంటిది? టిన్ లెడ్తో పాటు ఏం రావాలి? స్టిబియం అంటే యాంటీమనీ కూడా రావాలని గుర్తు రావాలి. సో ఇది ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? టిన్ ఉంది, సోల్డరే కదా. నెక్స్ట్ చూద్దామా? కాయిన్స్. 1 రూపీ అండ్ 2 రూపీస్ ఆర్ మేడ్ ఆఫ్. రూపాయి నాణాలు మరియు 2 రూపాయలు డాష్తో తయారు చేయబడతాయి. ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్, సిల్వర్ అండ్ స్టీల్, కాపర్ నికెల్ అల్లాయ్, స్టీల్ అండ్ బ్రాస్. ఓకేనా? సో దేంతో తయారు చేయబడతాయి? చూడండి, ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్, ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్తో ఇవి తయారు చేయబడతాయి. ఓకేనా? సిల్వరా? సిల్వర్తో తయారు చేయబడతాయా? కాపరా? కాపర్తో చేయబడతాయా? ఓకేనా? బ్రాస్ కూడా కాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? సో ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్, ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దాం. ఫర్ సోల్డరింగ్ ఈజ్ యూజ్డ్. సోల్డరింగ్ దేని యొక్క మిశ్రమం? సోల్డరింగ్ అంటే గుర్తు రావాల్సింది ఏంటిది? సో సోల్డరింగ్ మెటల్, టైపింగ్ మెటల్. సోల్డరింగ్ మెటల్ అంటే ఏమి వస్తాయి? టిన్ను, లెడ్. సో టైపింగ్ మెటల్ అంటే టిన్ను, లెడ్ వస్తాయి. కానీ దాంతోపాటు స్టిబియం. స్టిబియం అంటే సో యాంటీమనీ కూడా వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ? అల్యూమినియం, నికెల్ కాదు కదా, టిన్ను, లెడ్. సో ఇదే రైట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ చూడండి, మిక్స్డ్ మెటల్ ఆఫ్ జింక్ అండ్ లెడ్. జింకు, లెడ్. అసలు జింకు, లెడ్ ఏమి లేవు కదా. సరే, జింకు, కాపర్. జింకు, కాపర్ కూడా కాదు కదా. సో కాపర్ ప్లస్ జింక్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ అంటే 29, 30 అంటే ఏమొస్తుంది? బ్రాస్, ఇత్తడి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఆడ్ పేర్? సరికాని జతను కనుక్కోనండి. నైట్రోజన్, ఆక్సిజన్, ఎయిర్. అవును కదా, మరి నైట్రోజన్, ఆక్సిజన్, ఎయిరే కదా. నెక్స్ట్, సల్ఫర్ ప్లస్ ఫాస్ఫరస్ ఇస్ ఏ మ్యాచ్ స్టిక్. ఓకే, ఇది కూడా రైట్ కదా. ఈ రెండే కదా వాడతాం. అగ్గి పొలాలు తయారు చేయడానికి అవే కదా వాడతాం. రెడ్ ఫాస్ఫరస్ కూడా వాడతాం కదా. సరే, నెక్స్ట్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ వాటర్. హైడ్రోజన్, ఆక్సిజన్ వాటర్ కలిసి కదా వాటర్ వస్తుంది. H2O అంటాం కదా దాన్ని. సో ఇది కూడా కరెక్టే. కానీ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటిది? మెగ్నీషియం, సిల్వర్ ఇస్ ద స్టెయిన్లెస్ స్టీల్ అంట. మెగ్నీషియం, సిల్వర్ ఇస్ ఎ స్టెయిన్లెస్ స్టీల్. సరే, సిల్వర్ని వాడతాం, అసలు సిల్వర్ని వాడడం కదా. ఓకేనా? సో ఇది కరెక్టా? ఆడ్ మ్యాన్ అవుట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో చివరిది. ఇవన్నీ రైటే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది రాంగ్. సో ఎలిమినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ చూద్దామా? చూస్ ద డిఫరెంట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాన్లో భిన్నమైన దాన్ని ఎంచుకోండి. అల్యూమినియం అనేది ఒక మెటలే. సో ఐరన్ అనేది కూడా ఓకే ఒక మూలకమే. సో కాపర్ అనేది కూడా మూలకమే. బ్రాస్ అనేది ఇత్తడి ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్? కాపర్ ప్లస్ జింక్ అంటే 29, 30 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బ్రాస్ అంటే ఇత్తడి. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టెయిన్లెస్ స్టీల్? స్టెయిన్లెస్ స్టీల్ ఓకేనా, ఇదొక ఎల్లాయ్. ఓకేనా, ఇదొక మిశ్రమం కదా స్టెయిన్లెస్ స్టీల్ అనేది. మరి ఈ స్టెయిన్లెస్ స్టీల్లో ఏమేమి ఉంటాయి? అసలు స్టెయిన్లెస్ స్టీల్ మీకు గుర్తు రావాలంటే ముందు ఇన్వర్టర్ స్టీల్ గుర్తు రావాలి. ఇన్వర్టర్ స్టీల్ అంటే ఏంటిది? ఫెర్రస్, కార్బన్, నికెల్. సో ఇదేంటిది? ఇన్వర్టర్ స్టీల్. మరి ఇన్వర్టర్ స్టీల్ తర్వాత ఏమొస్తుంది? స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఫెర్రస్, కోబాల్ట్, నికెల్తో పాటు క్రోమియం కూడా వస్తుంది. ఓకేనా, ఆ ఆర్డర్ గుర్తుంటే ఎన్నైనా చేయొచ్చు ఇలాంటివి. సరే, గోల్డ్ ఈజ్ మిక్స్డ్ విత్ కాపర్. బంగారం రాగితో ఎందుకు కలుపుతారు? సో ఎందుకు అంటే గోల్డ్ అనే కాదు, గోల్డ్ అయినా సరే, ఇనుమైనా సరే, అది ఏదైనా సరే
అవి ప్యూర్ ఫామ్లో దొరికినప్పుడు అవి స్ట్రాంగ్గా ఉండవు, మెత్తగా ఉంటాయి, మన చేతితో కూడా ఇరిపేసే అంత మెత్తగా ఉంటాయి అన్నమాట. సో అలా ఉండకూడదు కదా. ఇప్పుడు అందరం మనం పెట్టుకునే ఈ గోల్డ్ కానీ అలా ఉంటున్నాయా? సో స్ట్రాంగ్గా ఉంటున్నాయి కదా. దానికి రీజన్ ఏంటంటే ఆ ప్యూర్ ఫామ్కి దేని కలుపుతారంటే కాపర్ని కలుపుతారు. ఓకేనా, కాపర్ని ఎంత కలుపుతారు, ఎంత పర్సెంట్ కలుపుతారు, ప్యూర్ గోల్డ్ ఎంత 24 క్యారెట్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, సరే 24 క్యారెట్స్ ఏమో ప్యూర్ గోల్డ్ ఇట్లా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటిది, టు మేక్ గోల్డ్ మోర్ ఎల్లోగా అవడానికి కాదు, టు మేక్ గోల్డ్ షైనీ అవడానికి కాదు, ప్రకాశవంతంగా మెరవడానిక కాదు, టు మేక్ గోల్డ్ సాఫ్ట్గా ఉండడానికి కాదు. ఆల్రెడీ సాఫ్ట్గా ఉండేది కాబట్టి, మృదువుగా ఉండేది కాబట్టి, మెత్తగా ఉండేది కాబట్టి దాన్ని గట్టి చేయడానికి కాపర్ని కలుపుతారు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, టు మేక్ గోల్డ్. చూద్దాం ఒకసారి చూడండి. టు మేక్ గోల్డ్ మోర్ ఎల్లో, టు గేవ్ గోల్డ్ షైన్, టు మేక్ గోల్డ్ సాఫ్ట్, టు మేక్ గోల్డ్ హార్డ్. ఓకేనా, టు మేక్ గోల్డ్ హార్డ్. ఓకేనా, అతి గట్టిగా తయారవడానికి. ఓకేనా, బంగారం అనేది అతి గట్టిగా, ఓకేనా, గట్టిగా తయారవడానికి, దృఢంగా గట్టిగా అంటాం కదా హార్డ్ అంటే. సో ఆన్సర్ ఏంటిది, టు మేక్ గోల్డ్ హార్డ్. నెక్స్ట్ 1 kg, if 1 kg the alloy contain 32% copper, 40% zinc and the remaining is nickel, then what will be the amount of copper in the alloy? 1 kg మిశ్రమంలో 32% రాగి, 40% జింక్, మిగిలిన నికెల్ ఉంటే మిశ్రమం రాగి మొత్తం ఎంత ఉంటుంది? చూడండి, 32% ఏమో ఇది ఉంది, 40% ఏమో, సో 42% ఏమో జింక్ ఉంది, మిగిలింది ఎంత అన్నారు? 32 ఏమో రాగి, 40 ఏమో జింక్. ఆ తర్వాత నికెల్ ఎంత? 40, 50, 60, 72 అంటే ఇంకెంత ఉంది? 28 కదా. సో నికెల్ ఇది. ఇప్పుడు ఏం పడుతున్నారు, ఈ మిశ్రమంలో రాగి మొత్తం ఎన్ని గ్రాములు ఉంది? రాగి అంటే ఏంటిది? సో ఫస్ట్దే కదా 32 అంటే గ్రామ్స్లో అడుగుతున్నారు కాబట్టి ఈ కేజీని ఎలా రాసుకున్నారు? గ్రామ్స్ అంటే 1000 గ్రామ్సే కదా. ఇందులో 32 అంటే 32% కదా, 32/100. సో ఈ 100 కాన్సలా ఇప్పుడు ఎంత మిగులుతుంది? 320 గ్రామ్స్. ఓకేనా, సో ఇది కామన్ నార్మల్ బిట్టే కదా. సో 320 గ్రామ్స్, ఆన్సర్ ఈస్ 320 గ్రామ్స్. నెక్స్ట్ చూద్దామా. సో ఇక్కడ నుంచి ధాతువులు మొదలైతే. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పుకోవడం తప్పలేదు. చూడండి, మీరు ఈ సెట్స్గా గుర్తుపెట్టుకోవాలి. బ్రాస్, ఇత్తడి అంటే కాపరు ప్లస్ జింక్, అంతే కదా, జింకే కదా. కాపరు ప్లస్ జింక్ 29, 30. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ లెడ్, సారీ టిన్ అంటే స్టానం కదా. సరే, జర్మన్ సిల్వర్ అండ్ గన్ మెటల్ గుర్తు రావాలి మీకు ఒక సెట్ లాగా. సో కాపర్ ప్లస్ జింక్ ప్లస్ నికెల్ యాడ్ అవుతుంది. ఇక్కడ గన్ మెటల్ అంటే కాపర్ ప్లస్ జింక్ కదా. తర్వాత ఏమొస్తుంది? స్టానం అంటే టిన్. షోల్డరింగ్ మెటల్ అనగానే నాకు ఏం గుర్తొస్తుంది? టైపింగ్ మెటలే గుర్తొస్తుంది. ఎందుకని? షోల్డరింగ్ మెటల్ ఏంటిది? సో టిన్ను లెడ్, మరి టైపింగ్ మెటల్ టిన్ను లెడ్ ప్లస్ యాంటీమోనీ. సో నెక్స్ట్ ఇన్వర్టర్ స్టీల్, ఫెర్రస్ కార్బన్ నికెల్. స్టెయిన్లెస్ స్టీల్, ఫెర్రస్ కార్బన్ నికెల్. క్రోమియం ఎక్స్ట్రా వచ్చింది. ఆల్నికో, ఇంత కూడా మన ఆప్షన్లో చూసాం దీన్ని. ఆల్నికో, అల్యూమినియం నికెల్, కోబాల్ట్. దీన్ని కూడా చూసాం, డ్యూరా అల్యూమినియం. ఏంటిది? మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్, మ్యాంగనీస్. ఓకేనా, సో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామా. సో ఇవన్నీ ధాతువుల గురించి చూసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను, అవి చూసుకోండి. చూడండి, అల్యూమినియం ఇంపార్టెంట్ ధాతువు ఏంటి అంటే సో బాక్సైట్. ఓకేనా, బాక్సైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ బాక్సైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే అల్యూమినియంలో. ఓకేనా, బాక్సైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, కోరండం, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది క్రోలైట్ అనేది గుర్తుండి లాచలేదు కానీ ఇవి వెరీ ఇంపార్టెంట్. కాల్షియం, డోలమైట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, లైమ్ స్టోన్ అంటే ఏంటిది? సున్నపు రాయి. కాల్షియం కార్బోనేట్ అన్న సున్నపు రాయి అన్న ఒకటే కదా. సో లైమ్ స్టోన్. నెక్స్ట్ కాపర్ వచ్చేసి చూడండి వెరీ ఇంపార్టెంట్. ఏంది? సో ఇదొకటి వెరీ ఇంపార్టెంట్. కాపర్ పైరేట్, దీన్ని కాపీరైట్ గుర్తుపెట్టుకున్నాను అయితే. కాపీరైట్. ఓకేనా, కాపీరైట్ ఉన్నాయి కదా, సో దాన్ని కాపర్ పైరేట్ అంటారు. ఓకేనా, సో ఇది కూడా అంతే. మ్యాక్టైల్. ఓకేనా, మ్యాక్సిట్. ఓకేనా, ఇది కూడా సరే. నెక్స్ట్ గోల్డ్ వచ్చేసి చూడండి,
క్లాట్రైట్, ఓకేనా, సైబ్రైట్, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఐరన్. ఐరన్ వచ్చేసి హెమటైట్, మ్యాగ్నెటైట్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. హెమటైట్, మ్యాగ్నెటైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సిడరేట్ కూడా, సిడరేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిడరేట్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, నెక్స్ట్ లెడ్, గెలీనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గెలీనా. ఓకేనా, నెక్స్ట్ పాస్పేట్, ఫ్లోరోఫేట్, ఓకేనా, పాస్పరేట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. చూడండి, తర్వాత వచ్చేసి పొటాషియం కార్నలైట్, ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మెగ్నీషియం డోలమైట్, కార్నలైట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెర్క్యూరీ సిన్నబార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సిల్వర్ గ్లాన్స్, అది నార్మల్ సిల్వర్ గ్లాన్స్ అనేది. సోడియం రాక్ సాల్ట్, సోడియం కార్బోనేట్. ఓకే, నెక్స్ట్ టిన్. ఓకే, టిన్ తర్వాత జింక్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, కాలమైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇవి మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే, కొన్ని గుర్తుపెట్టుకోండి అంతే, ఎక్కువగా అవసరం లేదు. ఓకేనా, వెరీ వెరీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ చూద్దామా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకేనా మాలాఖైట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్, అంటే ఈ ధాతువు దేని యొక్క, సో మాలాఖైట్ అనేది దేని యొక్క ధాతువు అంటున్నారు. ఓకేనా, ఖనిజం, మినరల్ అంటే ఖనిజం కదా, ఇది ధాతువు. ఓకే, దేని యొక్క ధాతువు అంటే చెప్పుకున్నాం కదా. సో దేని యొక్క ధాతువు కాపర్. ఎందుకని కాపర్కి ఏమి, ఇదే కాదు, కాపర్కి ఇంకేం చెప్పాను, కాపరైట్ అని చెప్పేదా, ఇంకోటి ఉండేది. ఓకేనా, సో టోర్నైట్ అని కూడా ఉంటుంది, టోర్నైట్, అది కూడా ఇంపార్టెంటే. సో చూడండి, సో కాపర్ ఎక్కడ ఉంది, ఇదిగోండి, కాపర్ పైరైట్ అంటే కాపీరైట్ అని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఇదేంటిది, సో మాలకైట్, ఈ యొక్క మాలకైట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామా. గలీనా దేంది, లెడ్డే కదా, లెడ్, అల్యూమినియం, బాక్సైట్, ఐరన్, హెమటైట్, ఇవి ఉన్నాయి కదా. సో నెక్స్ట్ కాపర్ తెలుసు కదా, ఇప్పుడు చూసాం 3. ఓకేనా, కాపీరైట్, ఓకేనా, కాపర్ పైరైట్, కాపీరైట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏం చూసాం చూడండి, సో మాకలైట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాష్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం యొక్క ఇంపార్టెంట్ ఓర్ ఏంటిది, బాక్సైట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెటలర్జీ అంటే ఏంటి, లోహ శాస్త్రం కదా, లోహ సంగ్రహణ శాస్త్రాన్ని మెటలర్జీ అంటారు, లోహ సంగ్రహణ శాస్త్రం. ఓకేనా, సో చూడండి, మెటలర్జీ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్, లోహ సంగ్రహ శాస్త్రం అనేది డాష్ ప్రక్రియ, రషింగ్ ఆఫ్ ఐరన్, ఇనుముని తుప్పు పట్టిస్తారా, కాదు కదా, గాల్వనైజేషన్ కాదు, టు ఎక్స్ట్రాక్ట్ ద మినరల్స్ ఫ్రమ్ ద ఓర్, ఖనిజం నుంచి లోహాలని వెలికి తీయడం, అంతే కదా, అదే కదా మెటలర్జీ గురించి మాట్లాడుతుంది, ఖనిజాల నుంచి లోహాలని వెలికి తీయడానికి గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ డాష్ ఈజ్ యాన్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ ఏంటిది, సిన్నబార్ ఇస్ ద ఓర్ ఆఫ్, ధాతువు, దేని యొక్క ధాతువు, మెర్క్యూరీ అంటే ఏంటిది, పాదరసం. నెక్స్ట్ బ్యాక్లైట్. ఓకే, బాక్లైట్ అనేది ఏంటిదమ్మా, సో గుర్తుపెట్టుకోండి, బాక్లైట్ అనేది ఏంటంటే విద్యుత్ బంధకం. సో ఈ బ్యాక్లైట్ అనేది విద్యుత్ బంధకం. ఎలాగైతే మనకు విద్యుత్ బంధకాలు ఉంటాయో, ఏంటిది, పేపర్ అని, వుడ్ అని, సో ప్లాస్టిక్ అని, ఇలా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా ఏంటంటే ఒక విద్యుత్ బంధకం. నెక్స్ట్ మల్టీ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఆర్ మేడ్ విత్, బహుళ వినియోగ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దేంతో తయారు చేస్తారు, దేంతో, పాలీథైలిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, పాలీథైలిన్. ఓకేనా, సో పాలీథైలిన్ ఇస్ ద యూజ్డ్ ఫర్ మేకింగ్ ద మల్టీ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. ఓకేనా.